వాళ్ళ డబ్బు ఎవరికి పోతుంది, వాళ్ళ నామినీకి పోతుంది, భార్య తీసుకుంటాను ప్రతి నెల గుర్తుగా. అలా కూడా సౌకర్యం అలా ఇస్తుంది. ఇలా ఏమన్నా ఇస్తారా సార్? ఇక్కడ ఉంది నాకు 50,000 మిగిలిపోయిందబ్బా పండగ అని మనసు కంపెనీ మిగిలిపోయి అనుకుంటారు. మనం లేకపోయినా మనం నామినీ పెట్టే వాళ్ళకి కూడా మన డబ్బు అందుతుంది అంటే దీనికన్నా గొప్ప అవకాశం ఉండే కంపెనీ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. మన భరోసా కదా, మనం బయట పోతున్నామంటే మన ఈ కుటుంబానికి భరోసా ఏంటి? నామినీనే కదా. ఆ నామినీకి ధైర్యం ఇచ్చిపోతాం కదా మనము. ఆ కాన్సెప్ట్ అది బాగుందా లేదా సార్? సిస్టమ్ రాయల్టీ ప్లాన్ బాగుందా లేదా సార్? మనం చేసుకోగలమా? చెయ్యాలంటే ఈ రోజు ఊపుకుంటారు సార్. ఇదే ఊపు ప్రతిరోజు ఉండాలి సార్. దానికి న్యాయం. ఇక్కడ ఇంకోటి చెప్తాను సార్ మీకు, ఒక చిన్న పాయింట్. అదేంటంటే 20 ఫోన్ కాల్స్, మీరు 20 కాల్ చేస్తే ఒక విజిటింగ్ పడతా సార్. అంతే. అయ్యో నాకు బుకింగే కాలేదని నెల మీరు బాధపడాల్సిన పని లేదు. 10 రోజుకి 20 కాల్ చేస్తే ఒక విజిటింగ్. 10 విజిటింగ్లు పెట్టారనుకోండి, ఒక బుకింగ్ పడతారు. వచ్చిన వాళ్ళ కొనేవాడుగా ఉంటే ఈ రోజు బాలశేఖర్ రెడ్డి, విశ్వనాథ్ తిరుపతిలో సగం ఆక్రమించి ఉండొచ్చు. కాబట్టి అది జరగదు. కాబట్టి మనం ఇది చెయ్యాల, నిరుత్సాహపడకూడదు. మీ దగ్గర కూడా కస్టమర్ వస్తాడు, ఇప్పుడే మాకు బుక్ చేసేయాలి బా, మేము వెళ్ళాలి రేపటి గంటే వాడు చేస్తాడు ఆ చెడు.